49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇంత వరస్ట్ సాంగ్ కూడా అసలు ఎట్లా పాడబుద్ది అయింది వానికి. మొత్తం బూతే బూతు బూతు బూతు. ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత ఆరగెంట్ ఉంది ఆ పాట, వన్ బిహేవియర్. అసలు ఎందుకు అంత వల్గర్ సాంగ్ రిలీజ్ చేసిన అసలు వాళ్ళకన్నా అర్థమవుతుందా? ఫేమ్ కోసం అయితే ఇంకా వేరే రకాలుగా చెయ్యండి. ఇంత వల్గర్ పాట ఇప్పుడు మేము అందరం వింటాం, మాకు చాలా ఆక్వర్డ్గా ఉంది వినాలంటే. అది ఇంత వల్గర్ గా తీసాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్. అసలు చాలా ఘోరంగా ఉంది పాట. ఆ మూవీ పుష్ చేయాలంటే చాలా వేలో ఉన్నాయి, చాలా వేస్ లో పాడొచ్చు పాటలు. మరీ ఇంత వల్గర్ కంటెంట్ తో మరీ ఇంత అబ్యూస్ గా ఉంది. నాకు వింటుంటే చాలా వల్గర్ గా అనిపించింది పాట. ఎందులో కూడా ఒక్క లిరిక్ కూడా నాకు నచ్చలేదు అందులో. అసలు అవును, ఇప్పుడు తండ్రికి తెలియకుండా ఇంట్లో ఫ్యామిలీకి తెలియకుండా ఏమన్నా బయటికి రారు కదా ఎవరు కూడా పాడరు. సో ఫ్యామిలీకి అంతా తెలుసు. అందులో ఇన్నోసెంట్ అంటే వాళ్ళ మదర్ ఒక్కటే, వాళ్ళ ముగ్గురు అంత యాటిట్యూడ్ ఫెయిల్స్. అసలు వాళ్ళ ముగ్గురు ఏది ఉన్నా నాకు అసలు చూడబుద్ధి కూడా కాదు. వాళ్ళ కూతురుది అయితే ఇంకా అసలే ఆమె ఇంకా మొత్తం అనుగుణ ఉంటది ఆమెకు యాటిట్యూడ్. ఇంత వరస్ట్ కంటెంట్ వరస్ట్ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనిపిస్తుంది వన్ యాటిట్యూడ్ తో, వన్ సాంగ్ తో. ఇంకా మహాన్ పవన్ కి అపోలజీ వీడియో రిలీజ్ చేయాలంట. ఏ రకంగా అపోలజీ వీడియో రిలీజ్ చేయాలో కూడా నాకు అర్థమైతలేదు ఆ పాట గురించి. అదే సో విజయ్ దేవరకొండ గాని విశ్వక్సేన్ గాని హిట్ ఇచ్చిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపించడం చాలా ఇష్యూస్ జరగడం. అవును కెరీర్ స్టార్టింగ్ లోనే అలా చేయడం అనేది అందుకే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏడ కూడా హిట్ అవుతలేడు, అన్నిటి దగ్గర ఫ్లాప్ అవ్వకుండానే వస్తుంటాను. వాళ్ళకంటే ఒక రేంజ్ ఉంది, ఒక క్రేజ్ ఉంది. వాళ్ళకి బయట ఎలా బడ్జెట్లు ఉండాలో వాళ్ళకి తెలుసు. బట్ వీడికి ఏం తెలుసు? ఆడ ఉండుతో యాటిట్యూడ్ గా మాట్లాడడం, యాటిట్యూడ్ గా వే ఆఫ్ బిహేవియర్ చాలా ఆరోగ్యంగా ఉంది మంది. వానికి అసలు ఏముందని చెప్పి ఆ పాటలు అసలు మీనింగ్ ఉందా? మొత్తం మీనింగ్ లెస్ సాంగ్స్ ఉన్నాయి మొత్తం అందులో. అపోలజీ వీడియో రిలీజ్ చేయమని ఇంకా అస్సలు చెయ్యడు. అపోలజీ వీడియో రిలీజ్ చెయ్యడు, అసలు చెయ్యకూడదు కూడా. ఎందుకంటే వాడు పాడిందంతా ఏమంతా మంచి పాట కాదు కాబట్టి అది అనేది వీడియో రిలీజ్ చేయొద్దు. అపోలజీ వీడియో జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తను అది నైస్ అండి, బాగా పెట్టారు. ఎవరు పెట్టారు? జర్నలిస్ట్. అవునా? వావ్, నైస్ అండి, చాలా మంచి పని చేసి పెట్టాల్సిందే. ఎందుకంటే ఇంత వరస్ట్ కంటెంట్లు బయటలో పంపిస్తే అసలే ఇప్పుడు చాలా ఘోరంలా చూస్తున్నాం సొసైటీని. ఇంకా ఎక్కువ ఘోరంగా తయారవుతారు. ఈ పాట వాడదామన్న నోటికి వస్తలేదు, అంత వరస్ట్ ఉంది సాంగ్. సి అండి, జాబ్ లో చేయబెట్టుకుంటే యాటిట్యూడ్ కదా. మరి మేము కూడా జాబ్ ఉంది, మేము కూడా చేయబెట్టుకుంటాం. మరి మాకు కూడా యాటిట్యూడ్ ఉన్నాను అనుకోవాలి కదా అవతలోడు. మరి అనుకుంటలేరు. ఆ వే ఆఫ్ బిహేవియర్ ఉంటదండి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఆరగన్ బిహేవియర్ ఉన్నాక వానికి ఎక్కడ అంత జెన్యూన్ అనిపిస్తుంది? వానికి యాటిట్యూడ్ లేదని ఎలా అనిపిస్తుంది? నాకైతే ఎక్కడ కూడా వానికి యాటిట్యూడ్ లేదు, వాడు చాలా హానెస్ట్, వాడు చాలా ఇదని నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. చాలా వరస్ట్ కంటెంట్ ఇస్తాడు ప్రతిసారి. ఏదో ఒక ఇష్యూతోనే వాడు వస్తాడు బయటికి. లేదు, అయ్యాకే ముద్దు బిడ్డలా హిట్ వచ్చింది, మిగతా అన్నిట్లో ఫ్లాప్. అయ్యా కూడా అంటే చదువుకున్న వాళ్ళు తిడుతున్నారు, మనకి చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, బిత్తర్ బ్యాచ్ అంటారు కదా. ఆ బిత్తర్ బ్యాచ్ ఒక హ్యాపీనెస్ ఇచ్చింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే పొద్దున ఆటోలో వస్తుంటే అదే సాంగ్ పెట్టారు. పొద్దున కొద్దిగా పని ఉండి వేరే కూలీల దగ్గరికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను, అక్కడ కూడా ఇవే పాటలు వినపడుతున్నాయి. ఒక రకంగా చూస్తుంటే ఉంటారు కదా మేస్త్రులు అంటారు, వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి కొద్దిగా ఉత్సాహం ఇచ్చింది ఈ పాట అని అనుకోవచ్చు. కానీ మరీ విపరీతం అయిపోయింది. ఆయన వార్నింగ్ ఇవ్వటం కానీ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి సరైన సమాధానం చెప్పినట్టయితే ఈరోజు చాలా హ్యాపీనెస్ గా ఉండేవాడు. ఒక రిపోర్టర్కి సరైన సమాధానం చెప్పకుండా 24 hours టైం ఇచ్చాడు చూసావా, చాలా బ్యాడ్ అయిపోయాడు మనిషి. అందరిలో చాలా మంది తిడుతున్నారు, చిన్న కామెంట్లు కానీ అయినా కానీ అదే రివర్స్. ఆయన వెళ్ళాడు, ఎవరు ఒక హీరోనే ఎవరు వెళ్ళాడు, ఆయన కూడా కింద పెద్ద కామెంట్, ఎందుకు వెళ్ళాను రా బాబు, ఏమి చెప్పలే. అప్పుడు ఆ పాట విన్నాడు ఆయన, ఆ స్టేజ్ మీదే చెప్పినట్టయితే ఈ మాటలన్నీ బాగుండేది. కానీ ఆ టయానికి చెప్పకూడదు కాబట్టి నేను బయటకు వచ్చి నా సోదరుడు కాబట్టి నేను ఇలా చెబుతున్నానని చెప్పేసి ఆయన కూడా పెద్ద కామెంట్ చేయటం పెద్ద మైనస్ అయిపోయింది. మరి ఈ మైనస్ తట్టుకుని బయట పడే అవకాశం కూడా ఉంది. బయటకు వచ్చి ఇప్పటికైనా ఆ రిపోర్టర్ క్షమాపణ చెప్పి ఈ పాట ఇలా పాడాను, ఈ విధంగా పాడాను, ఈ పదాలు ఉన్నాయి, ఆ పదాల గురించి ఎవరైనా ఇస్తే పాట సినిమా సూపర్ హిట్ కొట్టిందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ కాదని అనుకోవచ్చు, కానీ ఆ పాటలో ఒక అర్థం ఉందనేది, పరమార్థం అంటారు చూసే, అర్థం పరమార్థాలు అయ్యి ఈనాటి సమాజానికి ఎట్లా దిగజారిపోతుంది, దిగజారితనం ఎట్లా ఉంది ఏందనేది తెలుస్తుంది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత.